40 ఏళ్ల ఉద్యోగులను కార్పొరేట్ కంపెనీలు వదిలించుకుంటున్నాయా? మిడ్ కెరియర్లోనే ఇంటికి పంపించేస్తున్నాయా? 50 ఏళ్ల వరకు ఉద్యోగం చేసుకుంటామనుకున్నా కుదరనివ్వడం లేదా? లే ఆఫ్స్లో భాగంగా జాబ్ కోల్పోయిన వారికి మళ్లీ జాబ్ దొరకడం లేదా? ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక మనిషికి 40 ఏళ్లు అంటే కెరియర్ లో నిలదొక్కుని కుటుంబ బాధ్యతలు పెరిగే వయసు. పిల్లలు, వృద్ధులైన తల్లిదండ్రులు, కుటుంబం ఉంటుంది. అయితే నేటి టెక్, కార్పొరేట్ రంగాల్లో 40 ఏళ్ల వారికి ప్రమాదకర జోన్ గా మారుతోంది. ఒకప్పుడు 58 లేదా 60 ఏళ్లకు రిటైర్మెంట్ ఏజ్ గా ఉండేది. కానీ ఇప్పుడు లే ఆఫ్స్ పుణ్యమా అని 40 ఏళ్లకే లేచిపో అంటున్నాయి కంపెనీలు. ఇంట్లో రెస్ట్ తీసుకోండి, కొన్నాళ్ల తర్వాత చూద్దామంటున్నాయి. అనుభవం ఉన్నా సరే కాస్ట్ కటింగ్ పేరుతో కంపెనీలు అనుభవజ్ఞులైన మధ్యతరగతి ఉద్యోగులను పక్కన పెట్టేస్తున్నాయి. మంచిగా పని చేసినా సరే వేరే పని చేసుకోండి అంటూ పంపించేస్తున్నాయి. లే ఆఫ్స్ దెబ్బకు ఉద్యోగులు, వారి కుటుంబాలు తీవ్రమైన ఆర్థిక, మానసిక ఒత్తిడికి గురవుతున్నాయి. ఇంటి రుణాలు, పిల్లల చదువు, ఆరోగ్య సమస్యలు ఎక్కువగా ఉండే ఈ వయసులో అనుభవం ఉన్నా సరే ఎక్కువ జీతం కారణంగా కార్పొరేట్ కంపెనీలు ఇలాంటి వారిని తొలగిస్తున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కు 40 దాటిన వారు త్వరగా అలవాటు పడరనే అభిప్రాయంతో కంపెనీలు వారిని తొలగిస్తున్నాయి. ఈ వయసులో ఉద్యోగం పోతే కొత్త ఉద్యోగం దొరకడం కష్టంగా మారుతోంది. దీంతో ఆర్థిక భద్రత దెబ్బతింటోంది. అందుకే కెరియర్ ను జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలంటున్నారు నిపుణులు. కంపెనీలు ఇప్పుడు రోల్ రేషనలైజేషన్ అనే పదాన్ని ఎక్కువగా వాడుతున్నాయి. దీని అర్థం సింపుల్ గా చెప్పాలంటే ఎక్కువ జీతం తీసుకునే సీనియర్లను తొలగించి వారి స్థానంలో తక్కువ జీతానికే వచ్చే యువతను నియమించుకోవడం. 43 ఏళ్ల వయసున్న ఎందరో ప్రతిభావంతులు నేడు తమ సంస్థలకు అదనపు ఖర్చుగా కనిపిస్తున్నారు. కేవలం 15 నిమిషాల కాల్ తో 20 ఏళ్ల కెరియర్ ముగిసిపోతోంది. ఇది కేవలం ఉద్యోగం పోవడం మాత్రమే కాదు, ఒక కుటుంబ ఆర్థిక పునాది కదిలిపోతోంది. అభివృద్ధి చెందిన పాశ్చాత్య దేశాల్లో పర్వాలేదు, కానీ మన దేశంలో నిరుద్యోగ భృతి, సామాజిక భద్రత కల్పించే పథకాలు లేవు. 60 ఏళ్లు దాటితేనే వృద్ధాప్య పెన్షన్ కు అర్హత వస్తుంది. 45 ఏళ్ల వయసులో ఉద్యోగం కోల్పోయిన వారు మళ్లీ కొత్తగా కెరియర్ ప్రారంభించలేక, అలాగని రిటైర్ అవ్వలేక త్రిశంకు స్వర్గంలో ఉండిపోతున్నారు. నైపుణ్యం ఉన్నా ఇప్పుడు ఎవరూ తీసుకునే పరిస్థితి లేదు. యువత కావాలి, తక్కువ జీతానికి పనిచేసేవారు కావాలంటూ అన్ని సంస్థలు ప్రకటనలు ఇస్తున్నాయి తప్ప అనుభవజ్ఞులను ఎవరూ కోరుకోవడం లేదు. నలభై ఏళ్లకే రిటైర్మెంట్ అవుదామని డిసైడ్ అయి ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలంటున్నారు నిపుణులు. 50 ఏళ్లు దాటిన వారికి కార్పొరేట్ జాబ్స్ మాత్రం పోవడం లేదని పరిశోధనలో తేలింది. మరికొన్నాళ్ల తర్వాత వారే ఉద్యోగాన్ని వదిలి వెళ్లిపోతారు. ఎందుకు తీసేయడం అనే ఆలోచనలో ఉంది మేనేజ్మెంట్. ఇటీవలి కాలంలో హెల్త్ కేర్, ఎడ్యుకేషన్ చాలా ఖరీదైన వ్యవహారంగా మారింది. ఇలాంటి సమయంలో ఉద్యోగాలు పోవడాన్ని తట్టుకోలేకపోతున్నారు ఉద్యోగులు. చాలా మంది ఈఎంఐలపై ఆధారపడి బతుకుతున్నారు. ఒక్క నెల జీతం రాకపోయినా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి. కాళ్ల కింద భూమి కదిలిపోతుంది. అందుకే వీలైనంత వరకు అప్పులు తగ్గించుకోవాలంటున్నారు విశ్లేషకులు. ఈ ఎర్లీ రిటైర్మెంట్స్ వల్ల భారత ఆర్థిక వ్యవస్థ సైతం తీవ్రంగా నష్టపోతోంది.